వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బ్రదర్స్. ఇవాళ అయితే మనం చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అయితే దావత్ అయితే చేసుకుంటున్నాం. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన దావత్ కోసం అయితే మనమైతే 150 సీసాలు అయితే కళ్ళు అయితే తీసుకున్నాం. 150 సీసాలు ఏమో అనుకోవద్దు మీరు, ఎందుకంటే మేమైతే చాలా మంది ఉండడం వల్ల అంత అయితే తీసుకున్నాం. ఈ మేకను తీసుకురావడానికి అయితే మాకైతే చాలా పెద్ద టాస్క్ అయింది, ఎందుకంటే ఇది వెళ్ళి వేరే మేకలు అయితే కలిసిపోయింది. ఇప్పుడే ఒక్కొక్కరు అయితే మనం అయితే గ్యాదర్ అవుతున్నాం. చాలామంది ఫ్రెండ్స్ అయితే ఇంకా రావాల్సింది అయితే ఉంది. ఈయన మాత్రం మా మామయ్య, మా హోల్ ఆర్గనైజేషన్కి మొత్తం ఈయనే లీడరు. మాకు ఇప్పుడు ఫుడ్ వండాలన్నా కూడా ఇప్పుడు మా మామయ్యనే. ఇప్పుడే అన్న మటన్ కొట్టడానికి ముద్ద అయితే తీసుకొని అయితే వచ్చేసిండు. మా బాబాయ్ అయితే ఇప్పుడే టెంట్ సామాను గిన్నెలు అయితే తీసుకొని అయితే వచ్చేసిండు బండ్లో. ఇప్పుడైతే మనం వీటన్నిటిని అయితే దింపాలి. ఈ వెజిటేబుల్స్ అయితే మనం అయితే సాంబార్ ప్రిపేర్ చేయడానికి అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడే మన వాళ్ళు అయితే కట్ చేస్తుర్రు. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. మా మామయ్య అయితే యాటను వేయడానికి అయితే కత్తులు అయితే రెడీ చేస్తుండు షార్ప్గా. మనోడైతే ఆనియన్స్ అయితే ప్రొఫెషనల్స్ కట్ చేసినట్టు కట్ చేస్తుండు, దింపి పడేస్తుండు. మామయ్య అయితే ఇప్పుడే యాట స్కిన్ అయితే తీసేస్తుండు. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వంటలు అయితే ప్రిపేర్ అయితే చేస్తాడు. వంటలు వండడంలో మామయ్యకి అయితే 14 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఫంక్షన్స్లో 400 నుంచి 1000 మెంబర్స్ వచ్చినా కానీ వంటలు అయితే చేయగలడు. మన నల్గొండ సరౌండింగ్స్లో ఎవరైనా ఫంక్షన్స్లో వంట చేయించుకోవాలంటే మాత్రం మన మామయ్య నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తాను, కాంటాక్ట్ అయితే కాండి. ఫంక్షన్స్లో ఏ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడో ఒక ఫుల్ వీడియో అయితే నేనైతే చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తా. ఇప్పుడే మా తమ్ముడు గాడైతే ఇప్పుడే ఆనకాయలు అయితే కోసుండు సాంబార్ కోసం. కీరా అండ్ క్యారెట్ కూడా ఇప్పుడే కోసి పక్కనైతే వేయించేసుకున్నాం సాంబార్ కోసం అయితే ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడే మనోళ్ళు అయితే మటన్ అయితే కట్ చేస్తున్నారు. ఇంకో అన్న అయితే ఆ మటన్ చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి మా అమ్మాయికి అయితే ఇస్తుండు. ఆనియన్స్ ఈ విధంగా పొట్టు తీయడం అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఇప్పుడే మనోళ్ళు అయితే వంటలు అయితే స్టార్ట్ చేసారు. ఒక్కొక్క ఐటమ్ అయితే ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అయితే చేస్తారు. ఈ చికెన్ అయితే మనం స్టఫ్ కోసం అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాం. బాబాయ్ అయితే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తుండు. చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. మనం బగారా అయితే నార్మల్ రైస్తో కాకుండా మనం బాస్మతి రైస్ తోటి అయితే ప్రిపేర్ అయితే చేసినాం. ఇప్పుడే రైస్ అయితే వేస్తుర్రు. బగారా అయితే ప్రిపేరింగ్లో అయితే ఉంది. ఇప్పుడే మన మటన్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే అయింది. కలిప రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మన మటన్ కూడా ఏంటంటే కారం ఒక్కటి వేసుకుంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే మటన్ కూడా.
ఇంకా అసలు బయటకనే లేదు నాకు తెలిసి అటవే మటన్ కూడా ఒక 5 మినిట్స్లో అయితే కంప్లీట్గా అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఒకసారి టేస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూస్తుండే. ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోవచ్చింది. ఇంకా కారం వేసుకొని దింపేసుకుంటే అయిపోద్ది. ఈ చికెన్ అయితే మనం రైస్లోకి కర్రీ లెక్క ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడే మన అన్ని ఐటమ్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడే అందరం కలిసి అయితే అన్నం అయితే తినేస్తున్నాం. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి నేను కూడా తింటున్నా. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.